కూడా అంటే ప్రొడ్యూసర్ రోల్కి వస్తున్నారు బట్ హ్మ్. సో, జనరల్‌గా గ్యాప్ ఎవరు అంటే కావాల్సి తీసుకునేంత కంఫర్ట్‌గా నా కెరియర్ ఏమి లేదు. సో, త్వరలోనే నా సినిమా గూడా అనౌన్స్ అవుతుంది. యూవీ క్రియేషన్స్‌లో నేను చేస్తున్నాను. సో, ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. కాస్టింగ్ ఎవరు ఏంటి అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు త్వరలో. ప్యారలల్గా ఇంకో మూవీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారని విన్నాము విత్ అది లేడీ ఓరియంటెడ్ మూవీ. అవునండి. జరుగుతుందండి అది. ఓకే. ప్రీ ప్రొడక్షన్‌లో ఉంది. అది కూడా స్క్రిప్ట్ స్టేజ్‌లో ఉంది. సో, ఈ సినిమా విషయానికొస్తే ఇందాక రాజేష్ అన్నట్టుగా అడిగాడు గదా! అంటే ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అని అడిగారు ఎవరో మనవాళ్ళు. సో, కరెక్ట్‌గా మేమేంటంటే ఎక్కడ కథ జరిగిందో, సంఘటన జరిగిందో అదే ప్లేస్‌లో ఎళ్లి మన వాళ్ళు షూట్ చేశారండి. అది మహబూబాద్‌లో ఒక ట్రైబల్ ఏరియా. అసలక్కడికి బస్సు గూడా సరిగ్గా వెళ్ళదు. మా రాహుల్ వాళ్ళైతే ఎవ్రీడే ఏదో ఒక అంటే వర్షమో లేపోతే ఏదో ఒకటి అంటే ఇంత స్మాల్ స్కేల్ అంటే ఈ బడ్జెట్ ఇప్పుడు అక్కడికి క్యారవాన్లు ఇవన్నీ చాలా ఆహ్, అంటే సపోర్టివ్ సిస్టమ్ ఉండదు గదా! అక్కడ. ఆ రోడ్లు గానీ, అవి గానీ. అక్కడ మేము అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు వర్క్ చేయాల్సొచ్చింది. 2, 3 టైమ్స్ మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సొచ్చింది. అక్కడ అకామిడేషన్ గానీ, సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇది చేయడం జరిగింది. దానివల్లనే కొంత గ్యాప్ వచ్చింది. మేము చాలా కంప్లీట్‌గా ఇది ఒక రెయినీ సీజన్‌లో చేశాము. ఆ తర్వాత వింటర్‌లో చేశాము. సడెన్‌గా మళ్ళీ ఎండలొస్తే ఆగిపోయాము. మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ చేశాము. సో, అట్లా